यूरोपियन यूनियन काउंसिल और कमीशन के प्रेसिडेंट की यह भारत यात्रा कोई साधारण डिप्लोमेटिक दौरा नहीं है। यह भारत यूरोपियन यूनियन रिश्तों में एक नए युग का शंखनाद है। భారత్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా రూపొందే దిశగా ఓ పెద్ద ముందడిగే పడింది. అదే యూరోపియన్ యూనియన్తో చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా మదర్ ఆఫ్ డీల్స్గా చర్చించుకుంటున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీనే అభివర్ణించారంటే ఈ ఒప్పందం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చేస్తున్న ఆంక్షల బెదిరింపులకు ఇది చెక్ పెట్టడమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఒప్పందం ఒక దేశంతో కాదు, ఏకంగా 27 దేశాలతో కూడిన యూరోపియన్ కూటమితో. ఇంత పెద్ద కూటమి భారత్తో ఒప్పందానికి సిద్ధం కావడం అంటేనే భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి అర్థమవుతుంది. ఇప్పుడు ట్రంప్కు కూడా భారత్ సత్తా ఏంటో తెలిసి వచ్చి ఉంటుంది. భారత్తో డీల్కు ఎన్నో షరతులు పెడుతూ వస్తున్న ట్రంప్నకు ఇది పెద్ద షాక్ లాంటిదే. అమెరికా ఇప్పుడు దారికి రావాల్సిందేనని చెప్పొచ్చు. ఎందుకంటే భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. ఎవరికైనా ఈ మార్కెట్ అవసరం. ఈయూ దీన్ని బాగా గుర్తించింది. ఈ ఒప్పందంతో 200 కోట్ల మందితో కూడిన మార్కెట్కు భారత్, ఈయూలు ప్రాతినిధ్యం వహిస్తాయని చెప్పొచ్చు. అంతేకాదు, యూరోపియన్ యూనియన్, ఇండియా కలిసి ప్రపంచ జీడిపిలో దాదాపు 25% వాటా కలిగి ఉంటాయి. ఈ ఒప్పందంతో సుంకాలు గణనీయంగా తగ్గి రెండు వైపులా మార్కెట్ విస్తరిస్తుంది. ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు వాండర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ప్రధాని మోదీని కలిసి పలు అంశాలపై చర్చించుకోవడంతో ప్రపంచం దృష్టి అంతా వీరిపైనే పడిందని చెప్పొచ్చు. ఈ చారిత్రక డీల్తో రసాయనాలు, యంత్రాలు, విద్యుత్ పరికరాలతో పాటు విమానాలు, స్పేస్ క్రాఫ్ట్ వంటి ఎగుమతులపై విధించే సుంకాలు దశలవారీగా తొలగుతాయి. ముఖ్యంగా ప్రస్తుతం 110% వరకు ఉన్న మోటారు వాహనాల దిగుమతి సుంకాలు 2,50,000 వాహనాల కోటా కింద 10% తగ్గుతాయి. ఇది గత జూలైలో యూకేకు భారత్ ఇచ్చిన 37,000 వాహనాల కోటాతో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ. ఇక దిగుమతి సుంకాలు తగ్గించిన తరువాత కార్లు, యంత్రాలు, ఆహార పదార్థాల వంటి యూరోపియన్ ఉత్పత్తులు భారత్ మార్కెట్లోకి చౌక ధరలతో ప్రవేశిస్తాయి. ఈ డీల్తో భారత్లోని రైతులు, చిన్న వ్యాపారులకు యూరప్ మార్కెట్లలోకి ప్రవేశం సులభమవుతుంది. ఇది తయారీ రంగం, సేవా రంగాలను బలోపేతం చేస్తుందనే చెప్పొచ్చు. సాధారణ ఒప్పందాలతో పోలిస్తే ఈ డీల్కు ప్రాధాన్యం ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిమాణాలనే చెప్పొచ్చు. ముఖ్యంగా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనే లక్ష్యంతో భారత్, అమెరికా మధ్య చర్చలు సాగుతున్న సమయంలో ఈ డీల్ జరిగింది. నిజానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత సంవత్సరం భారత్పై 50% సుంకాలు విధించడంతో భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అదే సమయంలో ఈయూను కూడా ట్రంప్ ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. గ్రీన్లాండ్ స్వాధీనం విషయంలో వెనక్కు తగ్గడానికి ముందు తమను వ్యతిరేకిస్తే ఐరోపా దేశాలతో వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేస్తానని కూడా ట్రంప్ ఒక దశలో బెదిరించారు. ఇలాంటి సమయంలోనే భారత్, ఈయూలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఇది ట్రంప్కు సవాలు విసరడమేనని చెప్పొచ్చు.